ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? నా డెన్లోనే, నా మనుషుల సమక్షంలోనే ఉంది. నువ్వు సూపర్ గుణ. పగడ్బందీగా ప్లాన్ చేశావు. ఆ ఏజ్ అమ్మాయి అయితే నువ్వు ఆశ పెట్టిన దానికి వెంటనే టెంప్ట్ అవుతుందనా తనని ఎంచుకున్నావు? మరి ప్రేమ్ని త్వరగా ఇరికించాలన్నప్పుడు అంతేగా. ఎస్. మరి ప్రేమ్ ముగింపు కూడా? ఈ మధ్యాహ్నం వాణ్ణి కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి వాణ్ణి జైలుకి తరలిస్తారు. అక్కడే వాడు పారిపోతుంటే పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు గోడ దూకి గాయాల పాలై చచ్చాడన్నట్టు క్రియేట్ చేయిస్తా. అదంతా మా డాడ్ చూసుకుంటాడు. వాడి ముగింపు అయితే అదే. మీకు ఓకే కదా? డబుల్ ఓకే గుణ. అప్పటి వరకు ఆ అమ్మాయి జాగ్రత్త. మన వాళ్ళు దాని దగ్గరే ఉన్నారు. నేను వెళ్తాను. యూ డోంట్ వరీ రోజా గారు. అయ్యాక సక్సెస్ పార్టీ చేసుకుందాం. తప్పకుండా. నీ కథ ఇలా ఎండ్ అవుతుంది ప్రేమ్. ఛాలెంజ్ తీసుకోకపోయి ఉంటే, నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించకుండా ఉండుంటే ఇలా అయ్యేది కాదు కదా. చావు. మీరు రియల్ ఎస్టేట్ చేసే కుమార్ గారి కూతుర్ని కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ వచ్చింది. అమ్మగారు, మీకు చెప్పేటంతోళ్ళం కాకపోయినా చెప్పక తప్పడం లేదు. ప్రేమ్ బాబుకు వచ్చిన ఈ కష్టకాలంలో మీరే బాబుని ఆదుకోవాలి. మీ అబ్బాయిని ఆ పోలీసులు చిత్రహింసలకి గురి చేస్తున్నారు అమ్మగారు. చూసి మేమే భరించలేకపోయాం. మీరు చూసుంటే అసలు తట్టుకోలేకపోయేవారు. దీనికి రమాదేవి ఏం కరగదు కదా. ఆహా, మరి ప్రేమ్ చేసింది తట్టుకునేలా ఉందా? అదే మీ వాళ్ళ అమ్మాయికి జరుగుంటే ఇలానే మాట్లాడేవాళ్ళ? అత్తయ్య అలానే ఆలోచిస్తున్నారు. ప్రేమ్ బాబు అసలు అలాంటి మనిషే కాదు కదమ్మా. అవన్నీ అనుకోవడానికి, అమ్మగారు అలా ఆలోచించడానికి. ఎవరో ప్రేమ్ బాబుని ఇరికించడానికే చేసిన కుట్ర ఇది. అవునమ్మగారు. బాబుగారు ఎలాంటి వారు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఒక కన్ను తల్లిగా ఆలోచించి ఏదో ఒకటి చేసి ప్రేమ్ బాబుని ముందు విడిపించండి అమ్మా. వాళ్ళక్కడ ప్రేమ్ బాబుని ఏదో చేసేలా ఉన్నారు. మాకు చాలా భయంగా ఉంది. ఏంటి తెగ ఆలోచన చేస్తుంది? ఇప్పుడు కానీ రమాదేవి ఇందులో ఇంటర్ఫియర్ అయిందంటే తెచ్చేస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త అయిన కంఠమనేని హర్షవర్ధన్, రమాదేవి గార్ల రెండవ సుపుత్రుడు ప్రేమ్ కుమార్ క్యాబ్ డ్రైవర్గా అవతారమెత్తి నిన్న ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు, ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేశాడా? లేక ఎక్కడైనా అమ్మేశాడా? ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చేశాడనే కోణంలో పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. పెద్దింటి బిడ్డ కావడం వల్ల ఆ దోషి ఇందులోంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నరరూప రాక్షసుణ్ణి బయటకు వదలొద్దని, అతనికి ఉరిశిక్ష పడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏం జరగకూడదనుకున్నామో అదే జరిగింది అత్తయ్య. ఇప్పుడు ప్రేమ్ని మనం ఎవరైనా సపోర్ట్ చేసినా మన మీదే దుమ్మెత్తిపోస్తారు. అమ్మగారు, ఇవేం పట్టించుకోకండి. పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు? నా పరువు తీసి నన్ను రోడ్డుకెక్కించాడు. అందరూ నన్ను
ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చాడు. అలాంటి వాణ్ణి నేను బయటికి తీసుకొస్తే జనాలు నా మీద ఊస్తారు. దానికి నేను సిద్ధంగా లేను. కరెక్టే మోమ్, అలాంటి వాడు లోపలే ఉండాలి. అయ్యో అదంతా నమ్మొద్దండి. నార్మోయ్ నార్మోయ్ నార్మోయ్. ఊరంతా కోడై కూస్తున్నా నమ్మకపోవడానికి నీలాగా అవివేకులం కావు. నా పేరుని ఇంత డ్యామేజ్ చేసిన వాణ్ణి సపోర్ట్ చేసే సమస్య లేదు. వాణ్ణి తీసుకొచ్చే సమస్య లేదు. అది కాదు అమ్మగారు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మగారు వెళ్ళమన్నానా? అత్త పదత్త పద. ఎంత పనిచేసావురా! అసలెలా తలెత్తుకోవాలి? కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఈ బ్రేకింగ్ న్యూసే తీర్చేసింది. ఇకెవ్వరూ ప్రేమ్గానే తప్పించలేరు. వాడికి ఈరోజు చావే గతి. మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసే అరెస్ట్ వారెంట్తో వచ్చాం. వల్ల మీరు అవమానాలు పాలవడం నేను చూడలేను. తప్పు చేస్తే కన్న కొడుకుని కూడా క్షమించను. మీ డ్యూటీ మీరు చేయండి. ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేశాడా లేక ఎక్కడైనా అమ్మేశాడా?